వరల్డ్ హెచ్ఐవి డే అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, అది మీ ద్వారా అయితే ఇంకా పబ్లిక్లో అవేర్నెస్ వస్తుంది అనేసి మనం ప్రెస్ మీట్ పెట్టుకున్నాము. ప్రెస్ మీట్లో ముఖ్యంగా మన అజెండా ఏంటంటే యువత ఎక్కువగా యూత్ ఈ జబ్బున పడకుండా ఎలా మనం అవేర్నెస్ క్రియేట్ చేయాలి, తర్వాత కాలేజీల్లో ఎలా మనం ఐసి యాక్టివిటీస్ ఇస్తున్నాము, తర్వాత వచ్చేసి అన్నీ అంటే స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ అంటే 10th క్లాసు అబవ్ 14 years నుంచి వాళ్ళు ఎలా హెల్త్ యాక్టివిటీస్లో జాగ్రత్తగా ఉండాలి, తర్వాత ఈ డిసీజ్ ఎలా వస్తుంది, దీనికి లక్షణాలు ఏంటి, తర్వాత దీనివల్ల ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి ఫ్యూచర్లో వాళ్ళ ఆరోగ్యపరంగా అనేవంతా కూడా అంతా త్రూ మనకు 11 మంది హెల్త్ ఎడ్యుకేటర్స్ ఉన్నారు వాళ్ళ ద్వారా. తర్వాత డిపార్ట్మెంట్ ఉంది, హెచ్ఐవి ఎయిడ్స్ డిపార్ట్మెంటు, తర్వాత ఆ స్టాఫ్ వీళ్ళందరి ద్వారా జిల్లాలో మనం లాస్ట్ ఇయర్ కూడా ఇదే కార్యక్రమం 1 year నుంచి చేస్తాము. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరంకి ఇంకా కొంచెం తగ్గింది మనకి. సో ఇట్లనే ఈ సంవత్సరం కూడా ఇట్లా అవేర్నెస్ క్రియేట్ చేసి ఇంకా మనకు పాజిటివ్ కేసులు రాకుండా చూడాలి అనే దాంట్లో అన్ని సెంటర్స్, ఐఈసి సెంటర్సు, టెస్టింగ్ సెంటర్సు, తర్వాత వచ్చేసి మన వాలంటరీ ఆర్గనైజేషన్స్, ఎన్జిఓస్, మొత్తము సెక్స్ వర్కర్స్ వీళ్ళందరితో కూడా మీటింగ్ పెట్టుకోవటం జరిగింది పోయిన వారం మేము. తర్వాత ఇప్పుడు కూడా ఈ వరల్డ్ ఎయిడ్స్ డే 1వ తేదీన ఇంకా మాస్గా మేము అవేర్నెస్ క్రియేట్ చేయాలని అందరము డిసైడ్ అయినాము. మొత్తము ఇంకా మనకు అసలు అనంతపురం జిల్లాలో అసలు పాజిటివ్ కేసు అనేది రాకుండా ఉండాలనే ఉద్దేశంతో మా ప్రయత్నాలన్నీ మొత్తము ప్రోగ్రామ్ ఆఫీసర్ని పెట్టుకొని ఆ ప్రోగ్రామ్ ఆఫీసర్ ద్వారా ఇవన్నీ కూడా ఇస్తూ స్క్రీనింగ్ చేస్తున్నాము. ఇప్పుడు ఆల్రెడీ కూడా మనకి స్క్రీనింగ్ జరుగుతుంది, లెప్రసీ స్క్రీనింగ్ జరుగుతుంది. దాంట్లో కూడా ఈ స్క్రీనింగ్ కూడా మనం అవేర్నెస్ చేస్తున్నాము. అన్నిటికీ హెచ్ఐవి ఎయిడ్స్, తర్వాత వచ్చి లెప్రసీ, వీటన్నిటికీ నోడల్ ఆఫీసర్, ప్రోగ్రామ్ ఆఫీసర్ ఒకరే కాబట్టి ఈ ప్రోగ్రామ్స్ 3 కూడా త్రూ ఆ ప్రోగ్రామ్ ఆఫీసర్ ద్వారా ఎక్కువగా మనం స్క్రీనింగ్ ప్రాసెస్ ఎక్కువ చేస్తున్నాము. గ్రౌండ్ లెవెల్ నుంచి ఆశా, ఏఎన్ఎం, మెడికల్ ఆఫీసరు, వాలంటరీ ఆర్గనైజేషను, ఎన్జిఓస్ మనకి ఎవరెవరైతే ఈ అవేర్నెస్కి ఉపయోగపడి స్క్రీనింగ్కి ఉపయోగపడతారో వాళ్ళందరినీ కూడా యాక్టివేట్ చేసుకొని ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము. తర్వాత ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే మనకు ఒక వెహికల్ కూడా ఇచ్చారు, అంటే అది మొబైల్ వెహికల్ అనమాట. ఆ మొబైల్ వెహికల్ ద్వారా కూడా మనం ఒక షెడ్యూల్ వేసుకొని దాని ద్వారా కూడా మనం స్క్రీనింగ్ చేసి కేసులను ఐడెంటిఫై చేస్తున్నాము. ముఖ్యంగా మేమందరము కలిసి ఈ అవేర్నెస్ క్రియేషన్లో అనంతపురం జిల్లాలో పాజిటివ్ కేసులు ఇంకా తగ్గించాలి, ఇంకా మాకు అవకాశం ఉన్నంత వరకు ఇంకా రాకుండా చేయాలనే ప్రయత్నంతో మా సర్వీస్ చేస్తున్నాం. ఇప్పుడు మండలాల్లో కంపారిటివ్గా మిగతా మండలాలతో పోలిస్తే కొంచెం ఎక్కువ ఉంది. అవి వచ్చి అనంతపురం మండల్, తాడిపత్రి, గుంతకల్లు, గుత్తి, ఉరవకొండ, బీకే సముద్రం, గార్లదిన్నె, యాడికి, నార్పల, రాయదుర్గం, కళ్యాణదుర్గం, పెద్దవడుగురు, పామిడి. అంటే ఎక్కువ లేదు, మిగతా మండలాలతో పోలిస్తే కొంచెం రేట్ ఉంది. ఇక్కడ ఎక్కువ మేము ఫోకస్ చేస్తాం, ఈ ప్రచార రథాన్ని కూడా అక్కడే ఎక్కువ ఫోకస్ చేస్తాం. ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, కొంతమందికి తల్లిదండ్రులు లేరు, కొంతమందికి ఎవరో ఒకరు ఉన్నారు, అట్లా ఉంది. వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వాలి, పిల్లలు చదువుకోవాలి. ఈ డిసీజ్ ఉన్న పిల్లలు మిగతా పిల్లలతో కూర్చోవటం వల్ల కాలేజీల్లో కానీ స్కూళ్ళలో కానీ ఎవరికి ఇలాది అట్లా స్ప్రెడ్ కాదు అనే అవేర్నెస్తో ఒక ప్రోగ్రామ్ చేస్తాం మొన్న లాస్ట్ 10 days ముందు. నేను కూడా వెళ్ళాను, ఆ పిల్లలతో కూడా ఇంటరాక్ట్ అయ్యా. సో అట్లా వీళ్ళు కామన్ వాళ్ళు వెళ్ళి కూర్చొని చదువుకోవటం వల్ల కూడా వాళ్ళకి ఇబ్బంది లేదు. ఒక 4-5 సంవత్సరాల ముందు కాలేజీకి వెళ్తే ఈ అమ్మాయి ఫలానా అని తెలిసి, అంటే ఊర్లో తెలుస్తుంది కదా, ఈమె మాతో కూర్చోకూడదని మిగతా స్టూడెంట్స్ అబ్జెక్షన్ చెప్పారని మళ్ళీ ఆ డిఈఓకి చెప్పి డిఈఓని కూడా పిలిచాం మొన్న. డిఈఓని కూడా పిలిచి కూర్చోబెట్టుకొని మీటింగ్లో అంత చేస్తాం. డిఈఓ ఇన్వాల్వ్ అయ్యి మళ్ళీ దాన్ని సప్రెస్ చేసి అందరూ కూర్చొని చదువుకుని ఉద్యోగం కూడా తెచ్చుకున్నారంట. ఎవరైతే సోకాల్డ్ ఆ పేర్లన్నీ మనం చెప్పకూడదు, అది అట్లా వీళ్ళలో ఆ వివక్షత ఉండకూడదు చదువుకునే పిల్లలు. ఇప్పుడు హెచ్ఐవి పాజిటివ్ వచ్చిందనుకోండి, మనకి ఇంకో 20 సంవత్సరాల లైఫ్ స్పాన్ పెరుగుతుంది రెట్రోవైరస్ ట్రీట్మెంట్ తీసుకుంటే. ఇంతకుముందు ఆ ఆప్షన్ ఉండేది కాదు. 10 సంవత్సరాల ముందు మనకి పాజిటివ్ వస్తే కూడా ఇంకా హెచ్ఐవి అంటే పాజిటివ్ వచ్చింది, వీళ్ళని ఎక్కడ ఐసోలేట్ చేయటం, ఊర్లోకి రానికపోవటం, లేకపోతే ఇది చేయటం అది చేసేవాళ్ళు, వాళ్ళు కూడా కుంగి కృషించిపోయేవాళ్ళు. సో ఎప్పుడైతే మనిషి కొంచెము బాధతో కృంగుతారో ఇమ్యూనిటీ తగ్గిపోద్ది, ఇమ్యూనిటీ తగ్గిపోయినా ఆ ట్రీట్మెంట్ కూడా సరిగ్గా పనిచేయదు, అట్లా ఉండేది. ఇప్పుడు అట్లేదు, ఈ మందులు వచ్చినాక మందుల వల్ల కలిగే అవేర్నెస్ మనం బాగా క్రియేట్ చేసిన తర్వాత ఎవరైతే పాజిటివ్ అని డిక్లేర్ చేస్తారో అప్పుడు వాళ్ళకుండే వైరస్ లోడ్ని బట్టి
ట్రీట్మెంట్ ఇస్తే 20 ఇయర్స్ వాళ్ళు సర్వైవ్ అవుతారు, బ్రతుకుతారు కూడా. తర్వాత నెగిటివ్ వస్తుంది కొన్ని రోజులకి. నెగిటివ్ వచ్చినాక వాళ్ళు నెగిటివ్ అని డిక్లేర్ చేస్తే మామూలుతో వాళ్ళతో కూడా ఉంటుంది. ఇలాంటి అవేర్నెస్ కూడా మేము బాగా ఇస్తున్నాము. కాబట్టి ఎవరైనా సరే, ఇప్పుడు 30 ఇయర్స్ పాజిటివ్ వచ్చింది, 30 ఇయర్స్ ఏజ్లో, ఇంకో 20 ఇయర్స్ బతుకుతాడు, 50 సంవత్సరాలు. పోనీ 60 సంవత్సరాలు వచ్చింది, ఇంకో 20 వేసుకుంటాం. మన లైఫ్ స్టైల్ 68, 70, 72 కదా. సో కాబట్టి ఈ జబ్బుతో జీవితం ఎండ్ కాదు, లైఫ్ పొడిగించుకోవచ్చు, పిల్లలు, భార్య, భర్త, కుటుంబం బాగా ఉండొచ్చు అనేది అవేర్నెస్ ఎక్కువ క్రియేట్ చేయటం వల్ల మనకి ఈ మధ్య అలాంటి కుటుంబముతో ఆత్మహత్యలు అవి కూడా ఏమీ లేవు. హెచ్ఐవి ఎప్పుడో కొన్ని సంవత్సరాల ముందు ఉన్నాయి. సో ఇట్లా అవేర్నెస్ అనేది మేము బాగా చేస్తున్నాం. పిల్లలతో కూడా ఇంటరాక్ట్ అయ్యాను నేను మొన్న. హెచ్ఐవి అనేది మామూలు జబ్బుల్లాగానే టీబీకి మందులు తీసుకుంటున్నాము, క్యాన్సర్కి మందులు తీసుకుంటున్నాము, తర్వాత దగ్గు, జలుబు వీటికి తీసుకుంటే అట్లే హెచ్ఐవి కూడా మందులు వాడుకొని మనం ఇచ్చేసుకోవచ్చు. ఫస్ట్ ఆ వైరస్ లోడు సబ్సైడ్ అయ్యే వరకే పాజిటివ్ వస్తుంది, తర్వాత కూడా వాళ్ళకి విండో పీరియడ్ ఉంటుంది, పాజిటివ్ రాదు. అందువల్ల మనం ఈ అవేర్నెస్ ఇవ్వాలి. ముఖ్యంగా అందరికీ ఇవ్వాల్సింది ఏంటంటే, వైద్యం పాజిటివ్ వచ్చినా మీరేం కుంగిపోవద్దు, వైద్యం తీసుకోండి, తర్వాత ఇమ్యూనిటీ పెంచుకోండి. సామాన్య ప్రజలందరూ ఎలా ఉంటారో మీరు మీ కుటుంబం కూడా అలా బ్రతకొచ్చు. ఇది పక్క వాళ్ళకి రాదు, అన్లెస్ బ్లడ్ ద్వారానో తర్వాత వాళ్ళ ఇల్లీగల్ అఫైర్స్ వల్లనో అట్లా వస్తుంది అనే అవేర్నెస్ మేము ఇస్తున్నాం.